గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 26 డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో మీకు గుర్తున్నట్టయితే గ్లాన్ ఫార్మ్ ఐపీఓకి వచ్చినప్పుడు ఇది వేస్ట్ కంపెనీ అని చాలామంది మాట్లాడారు కదా. అలాంటి కంపెనీ ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. వాళ్ళు ఏం చేయబోతున్నారు, అలాగే వేరే అదర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఈవినింగ్ నజారా టెక్నాలజీస్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ అప్లోడ్ చేసాం మన ఛానల్లో. చూసారా? చూడనట్టయితే చూడండి, ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ బికాస్ యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ దట్ వీడియో. అండ్ అలాగే మీకు గుర్తున్నట్టయితే లక్ష్మీ ఆర్గానిక్స్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాం కదా. ఆ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళిద్దరు డిక్సన్ టెక్నాలజీస్ మేనేజ్మెంట్ తీసుకురామని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాట్ యు గైస్ సే, తీసుకొచ్చేయమంటారా? మీరు అడిగినట్టయితే డెఫినెట్గా ప్రయత్నిస్తాను. ఐపీఓ టైంలో కొంచెం ఈజీ, అంత ఈజీ కాదు, కొంచెం టఫే అది కూడా. బట్ కానీ ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ ఉన్న కంపెనీ మేనేజ్మెంట్ తీసుకురావడం అనేది ఇంకా చాలా చాలా టఫ్. బట్ కానీ మీరు అడిగినట్టయితే డెఫినెట్లీ ప్రయత్నిస్తాను. ఏదో సునీల్ కానీ లేకపోతే అతుల్ గారిని కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో మీరు కామెంట్ సెక్షన్లోని అండ్ లైక్స్లోని ద్వారా అడిగినట్టయితే డెఫినెట్గా తొందరలోనే వీళ్ళలో ఎవరో ఒకరిని తీసుకురావడానికి అయితే మాత్రం గట్టిగా ప్రయత్నిస్తాను. బై ది వే, ఐపీఓ వీడియోస్ అనగానే గుర్తొచ్చింది, నిన్నే నాకు తెలిసింది చాలామంది ట్విట్టర్లో ఉన్న డేటాను కొనుక్కుని ఐపీఓ వీడియోస్లో చదివేస్తున్నారంట. మన ఛానల్లో మాత్రం మీకు ఏవైతే ఐపీఓ వీడియోస్ వస్తాయో అవన్నీ ఇన్ హౌస్ నేను నా టీం కలిసి కష్టపడి చదివి రీసెర్చ్ చేసిన డేటా, అదే మీతో షేర్ చేస్తుంటాం. మా ఓన్ కన్విక్షన్ మీతో షేర్ చేస్తుంటాం. అందుకేనేమో మేబీ చాలామంది మార్కెట్ మొత్తం నెగిటివ్గా ఉన్న గ్లాన్ ఫార్మా కానీ రైల్టెల్ లాంటి కంపెనీలకి అంత మంచి పాజిటివ్ ఒపీనియన్ షేర్ చేయగలం ధైర్యంగా. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ అవర్ స్టడీ, ఇన్ హౌస్ స్టడీ అనమాట. ఫ్యూచర్లో కూడా మేము ఏదైతే షేర్ చేయబోతాం ఇట్ ఈస్ అవర్ ఓన్ కన్విక్షన్, మా కన్విక్షన్తోనే. సో వేరే వాళ్ళు బారోడ్ ఐడియాస్ అవి కాదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ముందు పెట్టుకుని చదివిడే ఇలాంటివి చేయవు. సో ఇట్ ఈస్ ఇన్ హౌస్ కంప్లీట్ రీసెర్చ్ని మనం మనీపర్స్ ఛానల్లో షేర్ చేస్తాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 31 పాయింట్స్ కరెక్టే 50,363 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 19 పాయింట్స్ కరెక్టే 14,910 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో టాప్ గైనర్స్ అండ్ టాప్ లూజర్స్ లిస్ట్ చూడొచ్చు. అండ్ ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వాలటిలిటీ కనబడ్డది. దీనికి మేజర్గా కారణం కోవిడ్ కేసెస్. మనం 2-3 రోజులుగా మాట్లాడుకున్నాం, కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇన్ఫాక్ట్ గుజరాత్లో కర్ఫ్యూ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడం, కొన్ని లొకేషన్స్లో ఎక్స్టెండ్ చేశారు. అండ్ అలాగే క్రికెట్ మ్యాచెస్ ఏవైతే జరుగుతున్నాయో ఈ రోజు నుంచి క్రౌడ్ కూడా అలౌ చేయనంటున్నారు అనమాట. ఇవన్నీ నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తే అదే మార్కెట్ మీద ఈరోజు మేజర్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మన ఈరోజు ఫస్ట్ అప్డేట్ని ఇంటర్వ్యూలో మాట్లాడిన అప్డేట్తోనే స్టార్ట్ చేస్తాను. గ్లాన్ ఫార్మా బేసికల్లీ వీళ్ళు ఇంజెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళు యాక్చువల్లీ కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటితో టైఅప్ అవుతామని చెప్పి మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. లాస్ట్ కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను కదా, అప్పుడే అప్డేట్ షేర్ చేశాను. సో ఆ అప్డేట్ ఏదైతే ఉన్నదో దాని కంటిన్యూషన్ అంటే ఫాలో అప్ అప్డేట్స్ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. రష్యన్ వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉన్నది కదా, కోవిడ్ వ్యాక్సిన్, దీన్ని 252 మిలియన్ డోసెస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పి అప్డేట్ ద్వారా రిలీజ్ చేశారు. డెఫినెట్లీ గ్లాన్ ఫార్మా దగ్గర అయితే మాత్రం ఆ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ కూడా ఉన్నది. అండ్ ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ లాస్ట్ కాన్ఫరెన్స్ కాల్లోని 2-3 కోవిడ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్తో వీళ్ళు టైఅప్ ఉంటుంది అని చెప్పి మాట్లాడింది అనమాట. సో దాని ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అవుతుంది. డెఫినెట్లీ ఇది ఈ కంపెనీకి అయితే పాజిటివ్. అండ్ ఐ పర్సనలీ బిలీవ్ ఈ కంపెనీ దగ్గర రియల్గా మోట్ ఉన్నది. అండ్ అలాగే ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లోని మార్కెట్ వాలటైల్గా ఉన్నా కూడా ఈ స్టాక్ 6.89% పెరిగింది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం, అది పర్టికులర్లీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మీద ట్రయల్స్ డాక్టర్ రెడ్డిస్ ఇండియాలో రన్ చేస్తుంది కదా. phase 3 ట్రయల్స్ కంప్లీట్ అయిపోయి సో ఆ డేటాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయబోతున్నాం అని చెప్పి డాక్టర్ రెడ్డిస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో టాప్ గైనర్స్లో డాక్టర్ రెడ్డిస్ కూడా ఒకటి. అండ్ ఇన్ఫాక్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ మన డైలీ మనుషులు మాట్లాడుకున్నాం, గ్లాన్ ఫార్మా డాక్టర్ రెడ్డిస్తో కూడా ఈ కోవిడ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారు చేయడం కోసం టైఅప్ ఉన్నదని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అది కూడా అంటే డాక్టర్ రెడ్డిస్ కూడా ఎప్రూవల్ వచ్చినట్టయితే అది గ్లాన్ ఫార్మా కూడా పాజిటివ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు మార్నింగ్ నేను పేపర్ చదువుతూ హ్యాపీయెస్ట్ మైండ్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ 9:46కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. చూసారా? చూడనట్టయితే ఒకవేళ మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా డెఫినెట్లీ మీరు చదవాల్సిన అప్డేట్ ఇది. అశోక్ సూతా గారు ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో మనం ఐపీఓ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఆయన ఏజ్ చాలా ఎక్కువ, ఆయన సక్సెషన్ లేదని మాట్లాడుకున్నాం కదా. ఆయన అప్పుడే రిటైర్ అవ్వాలని అయితే ఆలోచించట్లేదు, బట్ ఆయన దగ్గర ఉన్న షేర్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి ఆలోచిస్తున్నారని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందన్నమాట. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన దగ్గర ఏదైతే 53% స్టేక్ ఉన్నదో దీన్ని హోల్డింగ్ ట్రస్ట్కి అండ్ అలాగే మెడికల్ ట్రస్ట్కి రీస్ట్రక్చర్ చేయనున్నారు. అండ్ ఈ ట్రస్ట్లు ఫ్యూచర్లోని మేనేజ్మెంట్కి సపోర్టింగ్ ఫ్యాక్టర్ కింద ప్లే చేస్తాయి. అంటే మేనేజ్మెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్కి ఫేవరబుల్గా వీళ్ళు డెసిషన్ తీసుకునేటట్టు ఆయన మొత్తం రీస్ట్రక్చరింగ్ చేయనున్నారని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అలాగే ఆయన దగ్గర ఉన్న స్టేక్ని
35% కన్నా బిలోకి తీసుకురాను. సో దట్ యాక్చువల్లీ ఇంతకుముందు ఆయన మైండ్ ట్రీలో కూడా వర్క్ చేశారు కదా, మైండ్ ట్రీ ఫౌండర్ కూడా. సో మైండ్ ట్రీలో ఏం జరిగింది, బేసికలీ ప్రమోటర్స్ ఒక స్టేక్ బాగా బిలోకి పడిపోవడంతో ఎల్ఎన్టీ దాన్ని ఎక్వైర్ చేసేయగలిగిందన్నమాట. సో అలాంటి మేనేజ్మెంట్ కంట్రోల్ పోగొట్టుకునే అంత స్టేక్ బిలోకి అయితే తీసుకురాను. 35% ఈజ్ సఫిషియెంట్ టు సేవ్ ఏ కంపెనీ అని చెప్పి ఆయన చెప్తున్నారన్నమాట. అండ్ ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ఏదైతే అప్డేట్ వచ్చిందో ఇది ఈ స్టాక్కి చాలా మంచి పాజిటివ్ అప్డేట్ అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బికాస్ అశోక్ సూతా గారు ఏజే ఈ కంపెనీకి ఉన్న మేజర్ నెగిటివ్ ఫ్యాక్టర్ అనమాట. దాన్ని కూడా ఆయన అడ్రస్ చేస్తున్నారు కాబట్టి అది మన పాజిటివ్. అందు గురించి అని ఈరోజు సెషన్లో స్టాక్ 5.48% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఇదే మంత్ మార్చ్ మంత్ ఈజ్ నోన్ ఫర్ వాట్, ట్యాక్స్ ప్లానింగ్, రైట్? సో మీ ట్యాక్స్ ప్లానింగ్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేయనట్టయితే మాత్రం కొన్ని రోజులే మిగిలి ఉన్నది. ట్యాక్స్ ప్లానింగ్ కంప్లీట్ చేయండి. అలాగే ట్యాక్స్ సేవింగ్ కోసం ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు చేయాలో అవి ఇమీడియట్గా ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు ట్యాక్స్ ప్లానింగ్ పర్సనల్ ఎలా చేసుకోవాలో తెలియనట్టయితే స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే అడ్వాన్స్ ఒక క్యాలిక్యులేటర్ ఎక్సెల్ షీట్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు దాన్ని యూస్ చేసుకున్నట్టయితే మీరు ఇంట్లోనే కూర్చొని మీరు మీ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్యాక్స్ సేవింగ్ కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో దాని మీద టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి, మాకు పర్సనలీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో నచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ మీద కూడా ఒక వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం. ఆ వీడియో చూసినట్టయితే మీకు ఆ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ గురించి కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ చూసి మీ ట్యాక్స్ ప్లానింగ్ అయితే తొందరగా కంప్లీట్ చేయండి. అండ్ అలాగే ఆధార్ పాన్ లింకేజ్ డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో అది కూడా March 31 లాస్ట్ డే అన్నమాట. చాలా రోజుల నుంచి ఎక్స్టెండ్ చేసి వస్తున్నారు. సో ఇది ఇప్పుడు March 31 లాస్ట్ డేట్ ఉన్నది. మీరు ఇప్పటివరకు లింక్ చేయనట్టయితే మాత్రం తొందరగా లింక్ చేయడానికి ప్రయత్నించండి డెడ్ లైన్ లోపలే. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు మార్నింగ్ 9:55కి మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక అప్డేట్ పోస్ట్ చేసాం, పేపర్ స్టాక్స్ పాజిటివ్ అని. సో ఈ పేపర్ స్టాక్స్ పాజిటివ్ అని ఎందుకు మాట్లాడామంటే సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి లైక్ బెలూన్స్ కానీ, ఫ్లాగ్స్ కానీ, స్ట్రాస్ కానీ, ఐస్ క్రీమ్ స్పూన్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయి వీటి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 Jan 2022 నుంచి బ్యాన్ విధించున్నదని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందన్నమాట. ఈ అప్డేట్ పేపర్ స్టాక్స్కి డెఫినెట్లీ పాజిటివ్. ఎందుకంటే బికాస్ ఇలాంటి సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ ప్రొడక్ట్లను బ్యాన్ చేసినట్టయితే పేపర్ కన్సంప్షన్, పేపర్ యూజెస్ బాగా పెరుగుతుంది కదా. సో పేపర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ లైక్ జేకే పేపర్ కానీ, ఓరియంట్ పేపర్ కానీ, వెస్ట్ కోస్ట్ పేపర్ కానీ, ఇమామి పేపర్ కానీ ఇలాంటి కంపెనీలన్నిటికీ చాలా పాజిటివ్. సో ఇది మార్నింగ్ 9:55కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. ఈరోజు సెషన్లో ఈ స్టాక్స్ అని బాగా పెరిగాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు సెషన్లోనే కాదు 1 Jan 2022 నుంచి కదా. సో యాజ్ ఆఫ్ నో టైం ఉన్నది, బట్ కానీ టైం ఉన్నా కూడా డెఫినెట్లీ పేపర్ కంపెనీస్కి అయితే ఇది పాజిటివ్. అండ్ ఇన్ఫాక్ట్ గత కొంతకాలంగా కూడా పేపర్ స్టాక్స్ మంచి ర్యాలీలోనే ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఇలాంటి క్విక్ అప్డేట్స్ అండ్ అలాగే మంచి మంచి రీసెర్చ్ రిపోర్ట్లు ఫాలో అవ్వాలనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా షేర్ చేస్తుంటాం. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,50,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెలిగ్రామ్ ఛానల్ ఇది. ఈ ఛానల్ ఫాలో అయినట్టయితే మీరు ఈ అప్డేట్స్ అన్నింటిని ఫాలో అవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీఎస్యూ కంపెనీని ప్రైవేటైజ్ చేస్తున్నాయి కదా. ఇలా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా GIC-RE అన్న కంపెనీ ఏదైతే ఉన్నదో దీన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తారని చెప్పి మార్కెట్లో నడుస్తుంది కదా డిస్కషన్. ఈ అప్డేట్తో గత నెల రోజులు ఈ స్టాక్ 60% పైన పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు సెషన్లో 7% పైన పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ స్టాకే కాదు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నది కదా, ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 monthలో 30% పైన పెరిగింది. ఈరోజు సెషన్లో కూడా బాగా పెరిగింది అన్నమాట. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజ్ చేయనున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయి ఈ కంపెనీస్ అన్ని గత కొన్నాళ్ళుగా కంటిన్యూస్గా మంచి ర్యాలీలో ఉన్నాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కోవిడ్ వల్ల బాగా ఇంపాక్ట్ అయిన సెక్టర్లు ఏవి, ట్రావెల్ అండ్ హోటల్ హాస్పిటాలిటీ సెక్టర్లే కదా. బేసికలీ ఇప్పుడు కోవిడ్ తగ్గడంతో మ్యారేజెస్ పెరుగుతున్నాయి అండ్ అలాగే ట్రావెల్ కూడా బాగా పెరుగుతుంది కదా. సో అంబిట్ క్యాపిటల్ ఏం చెప్తుందంటే బేసికలీ ట్రావెల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ బికాస్ కోవిడ్ తర్వాత చాలా కంపెనీలు ర్యాలీ అయ్యాయి కానీ ట్రావెల్ రిలేటెడ్ కంపెనీస్ కొంచెం వరకు పెరిగాయి. బట్ కానీ అంతవరకు పెరిగిన తర్వాత ఆగిపోయి అంత పెద్ద సబ్స్టాన్షియల్ గ్రోత్ అయితే కనబడలేదు. సో ఇప్పుడు మ్యారేజ్లు ఏవైతే జరుగుతున్నాయి అండ్ అలాగే ట్రావెల్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దీంతో ఈ ట్రావెల్ రిలేటెడ్ స్టాక్లోని మంచి మూమెంటం రావచ్చు అని వీళ్ళు 2 స్టాకులు రికమెండ్ చేస్తున్నారు. ఒకటి సఫారీ లగేజెస్ ఉంటుంది కదా ఆ కంపెనీని అండ్ అలాగే చాలెట్ హోటల్ స్టాక్ ఏదైతే ఉన్నదో ఈ 2 స్టాక్ని అంబిట్ క్యాపిటల్ రికమెండ్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ 2022లోని వీళ్ళ ఎర్నింగ్స్ బాగా రికవర్ అవుతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అనుపమ్ రసాయన్ IPO ఈరోజు క్లోజ్ అయింది కదా. ఫైనల్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ మనం చూసినట్లయితే QAB కేటగిరీ 65.99 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. NIA కేటగిరీ 97.78 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీ 10.81 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా అనుపమ్ రసాయన్ IPO 45.21 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ అండ్ అలాగే క్రాఫ్ట్స్ ఆటోమేషన్ Day 2 సబ్స్క్రిప్షన్ క్లోజింగ్ స్టేటస్ చూసినట్టయితే QAB కేటగిరీ లక్ష్మీ ఆర్గానిక్స్ 1.15 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. NIA కేటగిరీ 2.48 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీ 10.38 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా లక్ష్మీ ఆర్గానిక్స్ IPO Day 2 సబ్స్క్రిప్షన్ క్లోజింగ్ స్టేటస్ చూసినట్టయితే 6.05 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. క్రాఫ్ట్స్ ఆటోమేషన్ విషయంకి వచ్చినట్టయితే QAB కేటగిరీ 0.56 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. NIA కేటగిరీ 0.19 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీ 1.85 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా ఈ IPO 1.13 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది.
అండ్ ఈరోజు ఓపెన్ అయిన కళ్యాణ్ జ్యువెలర్స్ విషయంకి వచ్చినట్టయితే క్యూఏబీ కేటగిరీ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఎన్ఐఏ కేటగిరీ 0.2 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీ 1.12 టైమ్స్. ఇక్కడ కూడా రీటైల్ కేటగిరీ ఆల్రెడీ డే 1 రోజే ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది. ఎంప్లాయీ కేటగిరీ 1.16 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా కళ్యాణ్ జ్యువెలర్స్ డే 1 క్లోజింగ్ నాటికి 0.6 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిపోవడానికి వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే నజారా టెక్నాలజీస్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ ఏదైతే ఉన్నదో ఆ వీడియోని చూడనట్టయితే ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. గుడ్ నైట్.